అధికారంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేతో పెట్టుకున్న ఓ మేయర్ తన పదవిని కోల్పోయారు. శాసనసభ్యురాలతో సఖ్యతగా ఉంటే ఎలా ఉండేదో కానీ కోరి కోరి వివాదాలు కొని తెచ్చుకున్నారు. చివరికి కొలివితో తలగొక్కొని అనర్హత వేటుకు గురయ్యారు. ఇంతకీ మేయర్ పదవి కోల్పోయిన వైసీపీ నేత ఎవరు? కూటమి ఎమ్మెల్యేతో ఏ విషయంలో తేడా వచ్చింది? అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన తప్పులేంటి? అవే పనులు చేసిన కార్పొరేటర్ల పరిస్థితి ఏంటి? అధికార పార్టీ ఎమ్మెల్యేతో పెట్టుకుంటే స్థానిక సంస్థల్లో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు చిక్కులు, పదవులకు ఎసరు తప్పదు. కడప వైసీపీ మేయర్ గా పనిచేసిన సురేష్ బాబు విషయంలో ఇదే జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పెట్టుకుని అనర్హత వేటుకు గురయ్యారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట కడప. ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్ లో ఆ ఫ్యామిలీ చెప్పిందే వేదం. వారి అనుయాయులే ఇక్కడ కార్పొరేటర్లు. ఇప్పటి వరకు 3 సార్లు ఇక్కడ ఎన్నికలు జరగ్గా వైఎస్ కుటుంబ సభ్యులు చెప్పిన వారే మేయర్లయ్యారు. 2021 మార్చిలో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల తర్వాత మేయర్ గా బాధ్యతలు నిర్వహించిన సురేష్ బాబుపై ఇటీవల అనర్హత వేటు పడింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి మెజారిటీ ఉంది. మేయర్ కు వచ్చే ఏడాది వరకు సమయం ఉన్నా పదవిని అడ్డుకుని ఈయన కుటుంబం చేసిన తప్పులతో తిప్పలు తప్పలేదు. ఈయన కుటుంబం నిర్వహిస్తున్న సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై జరిపిన విచారణలో అడ్డంగా దొరికిపోవడంతో పదవి పోగొట్టుకోవాల్సొచ్చింది. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న సురేష్ బాబు మేయర్ పదవితో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ లో పదవులు నిర్వహించారు. ఆ తర్వాత జగన్ పంచన చేరి 2 సార్లు మేయర్ గా పనిచేశారు. అయితే అధికారం చేతిలో ఉండడంతో రెచ్చిపోయి చక్రం తిప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ సంస్థకు కాంట్రాక్టులు అప్పగించి చిక్కులు కొని తెచ్చుకున్నారు. జగనే అధికారంలో ఉంటారు, తననెవరూ ఏమి చేయలేరు, పదవి నుంచి పేకలేరు అన్న ధీమాతో విర్రవీగారు. కానీ గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో సీన్ రివర్స్ అయింది. సురేష్ బాబు కుటుంబం మేయర్ గా పనిచేసినప్పుడు చట్ట విరుద్ధంగా కార్పొరేషన్ లో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ పనులు చేశారని విజిలెన్స్ విచారణలో తేలడంతో ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. పాతికేళ్ల తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప తెలుగుదేశం విజయం సాధించింది. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డెప్పగారి మాధవిరెడ్డి శపథమే సురేష్ బాబు పదవికి ఎసరు తెచ్చింది. కార్పొరేషన్ సమావేశాల్లో ఇద్దరి మధ్య రగడ జరిగింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులైన తెలుగుదేశం కార్యకర్తలు సురేష్ బాబు నివాసం దగ్గర చెత్త వేయడంతో మొదలైన వివాదం. ఆ తర్వాత కార్పొరేషన్ మీటింగ్ లో వేదికపై కుర్చీ విషయంలో తేడా రావడంతో తారాస్థాయికి చేరింది. మాధవిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఎక్సఫీషియో సభ్యురాలిగా డయాస్ పై ఎమ్మెల్యేకు సీటు వేశారు. ఫస్ట్ మీటింగ్ లో ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు. కానీ రెండో భేటీలో రేగిన వివాదం ఆ తర్వాత రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. సమావేశంలో వేదిక మీద ఎమ్మెల్యేకి కుర్చీ లేకుండా చేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఆ వ్యవహారాన్ని చాలా దూరం తీసుకెళ్లారు. ఆ దెబ్బకిప్పుడు మేయర్ సీటుకు ఎసరు తెచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో కార్పొరేటర్లతో కూర్చోబెట్టడాన్ని అవమానంగా భావించిన మాధవిరెడ్డి మేయర్ కు కుర్చీ లేకుండా చేస్తానని శపథం చేశారు. నిబంధనల ప్రకారం మేయర్ తో పాటు కుటుంబ సభ్యులు కార్పొరేషన్ లో కాంట్రాక్టులు చేయకూడదు. కానీ సురేష్ బాబు నిర్వహిస్తున్న నిర్మాణ సంస్థకు మున్సిపల్ కాంట్రాక్టులు అప్పగించి పనులు చేయించడాన్ని ఎమ్మెల్యే పట్టుకున్నారు. దీంతో మేయర్ సురేష్ బాబు అక్రమాలపై ఆధారాలతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు అక్రమాలు వాస్తవమేనని తేల్చారు. దీంతో అనర్హత వేటు పడింది. అయితే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నది సురేష్ బాబు వాదన. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి
అసత్య ఆరోపణలతో తనపై ఫిర్యాదు చేసి విజిలెన్స్ అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుకూలంగా నివేదిక ఇప్పించుకున్నారు అన్నది ఈయన ఆరోపణ. ఇక కడప మేయర్పై అనర్హత వేటు తర్వాత నగరపాలక సంస్థలో కాంట్రాక్టులు చేసిన వైసీపీ కార్పొరేటర్ల వెన్నులో వణుకు పుడుతోంది. ఫ్యాన్ పార్టీ పాలనలో కోట్లల్లో పనులు చేశారు. ఇవి తమ మెడకు చుట్టుకుని అనర్హత వేటు పడుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీనిపై దృష్టి పెట్టడంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు. కడప నగరపాలక సంస్థ వైసీపీలో భవిష్యత్తు పరిణామాలను పరిశీలించాలి.